మీ వీడియోలో ఒకసారి నాకు నచ్చింది ఏంటంటే ఎవరైనా సరే నిజం అంటే సత్యం చెప్తే మీరు రాక్ రెడీ. అది నాకు చాలా నచ్చింది. అప్పటి నుంచి మీరు నాకు కాంట్రాక్ట్ చేయలేకపోయాను. అది చాలా ఇంపార్టెంట్. హ్యాండిల్ నేను ఇక్కడ మసక్కి నాకు సమాధానాలు చాలా బాగా నచ్చింది ఆ పాయింట్. ఎందుకంటే ఎవరైనా సరే చెప్తే మేము వినడానికి రెడీ. మీరు ఇంటర్వ్యూ వేసుకోరా? ఇప్పుడు వచ్చేస్తాను నేను. ఫస్ట్ మీరు వినండి, తర్వాత నేను ఇవ్వకూడదు. ఎందుకంటే సిస్టర్స్ అది వాళ్ళు ఇవ్వట్లేదు. నేను ఇప్పుడు మీకు చెప్తాను, వినండి. తర్వాత మనం ఎలాగా ప్లాన్ చేద్దాం. ఐఎమ్ లైక్ జస్ట్ ప్రాక్టీసింగ్ ఫర్ స్టార్టింగ్. మీరు ఫస్ట్ వినండి, తర్వాత మనం సి వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్. మీరు అల్లా అయినా పరమాత్మ వస్తాయన్న మీ పురాణం చదివారా? మీరు కాదు, ఫస్ట్ వినండి, తర్వాత నన్ను మాట్లాడరు. ఎందుకంటే జస్ట్ 5 minutes అయిపోతుంది సార్. సో ఇప్పుడు మనం చూడండి, మీరు కూడా రండి. మీరు మీకు ఓకే అన్న చూడండి. మనం మనిషి అన్నప్పుడు జస్ట్ 2 minutes నా చదువుతా. మీరు లుక్స్ తీసుకెళ్ళి చదివి అందరూ వెయిట్ చేయండి. జస్ట్ 2 to 5 minutes అయిపోతాం. మీరు చాలా ఇంపార్టెంట్. యూఆర్ వీక్. ఎందుకంటే చదువుతో ఎందుకు చెప్తారంటే మీరు మిమ్మల్ని కన్నీ చేశారనమాట. యూ విల్ కన్నీ ఇవ్వండి. ఎందుకంటే నీకు అంత ఫాలోవర్స్ ఉన్నారు, ఇటు ఇమేజ్ ఉంది, అట్లా మీకోసం. బట్ మీరు ఏ క్వశ్చన్ అని అడిగినా ఆన్సర్ ఇన్స్టెంట్గా వితౌట్ ఎనీ టైం. సో ఇప్పుడు ఓకే రండి, వింటారా మీరు? రండి ప్లీజ్. సో ఓకే నా జస్ట్ వెయిట్. సో మనిషి అన్నప్పుడు 2 అంశాలు, ఒకటి శరీరము, ఇంకోటి ప్రాణం. అంటే ఈ శరీరంలో ఈ ప్రాణం లేకపోతే ఏమవుతుంది? శవమే. ఈ శవాన్ని ఉపయోగించదు. ఇక్కడ ప్రాణం అనేది ఇవ్వాలి. ఆ ప్రాణాన్ని ప్రాణశక్తి అంట. ఆ ప్రాణశక్తిని మన ఆధ్యాత్మిక ఆత్మ అంట. ఈ ఆత్మ ఎప్పుడైతే శరీరంలోని ప్రవేశిస్తుందో దాన్ని జననం అంటాం. శరీరం బయటకు వేసాం మాత్రం. జనన మరణాలు శరీరానికి మాత్రమే. ఆత్మకు మరణం లేదు. ఇది శరీరం, ఇది ఆత్మ. ఆత్మ రెండు కలిసి మనం మర్చిపోతున్నాం. ఈ ఆత్మకు జనన మరణాలు శరీరానికి మాత్రమే. ఆత్మకు మరణం లేదు. ఆత్మ శాశ్వతం. ఈ ఆత్మకి ఈ శరీరం ఒకే ప్రశ్న. ఇది దేన్ని ఆధారంగా చెప్తున్నారు? ఆత్మశాస్త్రం అంటే ఏ గ్రంథం ఆధారంగా? నేను తర్వాత మాట్లాడదాం. వినండి. జస్ట్ పుస్తకం మీకు అర్థమైపోతాను. అడిగైతే పని కూడా ఉండదు. బట్ స్టిల్ ఇది ఆత్మ. ఇప్పుడు నాకు వచ్చి సబ్స్క్రైబ్ ఇంకోటి మీకు చెప్తాను. ఇంకోటి ఇప్పుడు భగవద్గీతలు ఏమంటారు? యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతు అభ్యసనాన్ని. అంటే ధర్మానికి హాని జరిగినప్పుడు నేను ఈ భూమి మీద అవతరిస్తాను. భగవంతుడి డెఫినేషన్ ఏంటంటే నిరాకారుడు, శరీరం లేనటువంటి వాడు ఒక్కడే ఈ ప్రపంచంలో, ఆయనే భగవంతుడు. రెండోది సర్వధర్మ మాన్యుడు, అంటే అన్ని ధర్మాల వాళ్ళు కూడా ఒప్పుకుంటారు భగవద్గీత. మీకు చెప్తాను రియల్ భగవద్గీత, రియల్ భక్తి అగ్రసారి చెప్తాను మీకు. సో ఆ సర్వధర్మ మాన్యుడు. మూడోది పునర్జన్మ. ఇది భగవంతుడి డెఫినెట్లీ చాలా ఉన్నాయి. మీకు ప్రపంచంలో 1% సర్వధర్మ మాన్యుడిని ఒక్కరిని చూపించింది ఎవరండి? ఎవరు? భగవంతుడు ఒక్కడే సర్వధర్మ మాన్యుడు. సర్వధర్మాలు గౌరవిస్తున్న ఆ భగవంతుడి పేరు ఎంత? భగవంతుడి పేరు శివ. శివ అంటే నేను చెప్తాను. శివ అంటే కళ్యాణ్. శివ అనే పదాన్ని క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ద్వేషిస్తున్నారు. ఓకే, అది కూడా చెప్తాను. అది కూడా మీకు చెప్తాను నేను. భగవంతుని రూపం అది, పేరు శివ, కళ్యాణకారి. ఆయన ఉండే స్థలము పరంధామం అని ఉంటుంది. మీకు చూడండి, ఇవి ముల్లోకాలు అనమాట. ఇది భూలోకము. ఇది పరంధామంలో ఉండే వ్యక్తికి ఈ శివశక్తి రాసిందేవాడు. వ్యక్తి ఆ శక్తికి పరంధామంలో ఉన్నటువంటి భగవంతుడే మన ఆత్మలో పరమాత్మ అందరూ వచ్చే ఇల్లే. నేను క్లియర్ గా 2-3 డౌట్లు అడుగుతాను సార్. చూడండి మీరు ఒక మాట ఇప్పుడు ఆత్మ భక్తి స్థానంలో ఉంటుంది అని ఉద్దేశం. ఆత్మ భక్తి స్థానంలో ఉంటుంది కాబట్టి బొట్టు పెట్టుకుంటున్నాం. మేము పెట్టుకుంటున్నాము అంటే ఇక్కడ సుషుమ్న నాడి ఉంటాం. ఆజ్ఞాచక్ర స్థానం ఫిజికల్ బాడీలో ఆజ్ఞాచక్ర సుషుమ్న నాడి ఆజ్ఞాచక్రాన్ని ప్రచోదనం చేసుకోవడం కోసం తిలకధారణ ఇక్కడ చేసుకుంటాం. మాకు ప్రమాణం. మీరు ఇక్కడ ఆత్మ ఉంది అని చెప్పడానికి ఇది ఏ గ్రంథవాదాలని చేస్తూ చెప్తారు. వెరీ వెరీ అప్రోప్రియేట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది చూడండి, ఇది పరమాత్మ ఇక్కడ ఇస్తున్నాడు జ్ఞానం. ఇక్కడ పరమాత్మ ఇస్తున్నాడు జ్ఞానం. సత్యుగ స్థాపన చేయడానికి సత్య త్రేతాయుగాలు నడుస్తాయి ఈ జ్ఞానంతో.
ఇక్కడ ద్వాపరికుల శాస్త్రాల్లో మనసు దాగినటువంటి ఈ ప్రపంచం, నేను ఒక్క సెంటెన్స్ చెప్తాను, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం జ్ఞానం మీరు అర్థం చేసుకునేలా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం జ్ఞానం ఏ టు చెట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఈజ్ బై హ్యూమన్ బీయింగ్స్ టు ది హ్యూమన్ బీయింగ్స్ అబౌట్ బాడీలో నాలెడ్జ్ మోస్ట్లీ. బట్ ఇది పరమాత్మ తన పిల్లలైనటువంటి సర్వశ్రేష్టమైనటువంటి జ్ఞానం ఇచ్చేది ఆత్మల జ్ఞానం, సర్వోన్నతమైన సర్వశ్రేష్టమైన సత్యమైన ఆత్మ జ్ఞానం ఇదే. ఇక్కడ మనుషు ఈ ప్రతి గ్రంథం యూ టేక్ ఎనీథింగ్. సార్ మీరు న్యూట్రల్ ఉంటున్నారు, మీరు ఎవరో నాకు తెలియదు. నేను అడిగిన క్వశ్చన్ కి ఆయన ఇచ్చిన ఆన్సర్ అప్రోప్రియేట్ మీకు అనిపించిందా? సరే లేదా దగ్గర మీరు అడిగిన క్వశ్చన్ కి ఆయన చెప్పిన ఆన్సర్ సరిపోయింది. అట్లా కదా, మీరు ఏది చెప్పినా నేను కాదన్నా, నేను సమాధానం చేస్తున్నాను. నేను ఉపనిషత్తు ఆధారంగా, ఇంకా ప్రిసైజ్ గా చెప్పాలి చాందోగ్య ఉపనిషత్తు ఆధారంగా స్థానంలో మీరు చెప్పేదాన్ని నేను కాదా. మీరు హిందూ అంటున్నారు, మీరు శివుడు అని చెప్తున్నారు, కాబట్టి మీకు ప్రమాణం ఏంటి? నాకు వేదం ప్రమాణం, పురాణం ప్రమాణం, ఇది ప్రమాణం అదే నేను చెప్పాను. దానికి ఆన్సర్ ఏంటంటే ఇంకొక మాట, అసలు ఇక్కడ ఆత్మ డ్రైవర్ అంతా బాగానే పెట్టింది, నీ నెంబర్ ప్లేట్ 786 అని స్పెషల్ ఎందుకు పెడుతున్నారు? ఒక్క నిమిషం నెక్స్ట్ దానికి మీకు ఆన్సర్ చెప్తాను. మీరు దీనికి ప్రమాణం అన్నారు కదా, ప్రమాణానికి ఏంటంటే ఇది స్వయంగా భగవంతుడు ఇక్కడ ఇస్తున్న జ్ఞానం. సో మీరు అగుంతరానికి ప్రమాణం ఏంటి? ఓకే ఉంటుంది. మీరు ఏం లేదు, మీరు 7 days కోర్స్ చేయాలి. మీకు అనుభవం అవ్వకపోతే 7 days కోర్స్ ఖచ్చితంగా చేస్తాను. నాకు మీరు ఇక్కడ ప్లేస్మెంట్ ఇప్పించండి. 7 days నాకు అనుమానం ఇస్తే అనుమానం అడగొచ్చా? 7 days మూసుకుని మీరు ఎప్పుడైనా ఏదైనా నా నంబర్ తీసుకోండి. ఐఎమ్ అవైలబుల్ 24 ఈ క్వశ్చన్ సరే ఇప్పుడే మీకు అన్ని క్లీన్ చేసి ఒక నిమిషం నేను అడిగిన మీకు ఫస్ట్ క్వశ్చన్స్ అన్ని ఒకదాని కోటి రవంటిగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇది ప్రమాణం అడిగారు కదా, అని క్లారిఫై చేసినాక మీకు అన్ని క్లియర్ అవుతారు. భగవంతుడు స్వయంగా ఇక్కడ సింపుల్ ఒక క్వశ్చన్ సార్. దీని వల్ల ఈ సంస్థ వ్యవస్థాపకుడు దాదా లేఖరాజు గారు. ఆయన అసలు పేరేంటి? ఆయన పేరు దాదా లేఖరాజే. అసలు పేరు ఆయనది. భగవంతుడు పెట్టిన పేరు భగవంతుడు పెట్టిన పేరు బ్రహ్మ. మరి ఆదిదేవ్ అని చెప్పేసి ఆయన జీవిత చరిత్ర రాసిన బుక్ లో బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళు ఆయన పేరు పాకిస్తాన్ లో ఉన్నప్పుడు అలీఫ్ అని చెప్పేసి ఆయన స్వయంగా తన ఇంట్లో వాళ్ళకి లేఖ రాశాడు. వ్యాపారంలో నష్టపోయి రిటర్న్ వెళ్ళేటప్పుడు అలీఫ్ అల్లా దర్శనం లభించింది, ఆ భాగస్వామికి కేవలం అశాశ్వతమైన ధనం లభించింది అని చెప్పేసి అల్లా దర్శనం అల్లా దర్శనం ఎగ్జాక్ట్ ఏంటంటే అలీఫ్ కు అల్లా మిల్లా బెస్ట్ బాసా మిల్ అని ఆయన రాశారు. బికాస్ పాకిస్తాన్ ఎక్కువ గుర్తు కూడా ఉండాలి. ఆయన కులం అట్లా ఆయన సింధీ కాబట్టి ఏంటంటే వాట్ ఇట్ మీన్స్ నేను భగవంతుడు ఆయన దర్శనం అయినారు. ఇప్పుడు ఏమైనా ఉందంటే ఎందుకని మహాభక్తుడు 2 మంది గురువులు భగవద్గీత చదివితే నేను మంచిని కూడా తాగేవాడు కాదు, రాజులు చెప్పిన ఆయన వినేవాడు కాదు. రాజులు కూడా ఆయన మాట భగవద్గీత టాపిక్ చెప్పారు కాబట్టి ఒక మాట అడుగుతున్నారు. ఇందాక మీరు అన్నారు ప్రపంచంలో పరమాత్మ అయినా అల్లా అయినా యేసు అయినా యెహోవా అయినా ఎవరైనా ఒకటే అని చెప్పేసి అన్నారు. స్క్రిప్చర్స్ భగవద్గీత ఖురాన్ బైబుల్ అన్నిట్లో కూడా భగవద్గీతలో ఉన్నాయని చెప్పేసి అన్నారు. వాళ్ళ మాత్రం భగవద్గీతలో ఏ ధీమాం ప్రపద్యంతే తాం తదేవ భజామ్యహ మమ వర్తమాను వర్తంతే మనుష్య పాద సర్వశ. అంటే నన్ను ఎవరెవరు ఏ రూపాల్లో తెలియగొడుతున్నారో ఆయా రూపాల్లో పొందొచ్చు. ఎవరు అలా ఆరాధిస్తే వాళ్ళకి అలా అనుగ్రహిస్తాను. కానీ ఖురాన్ లో బైబుల్లో చాలా స్పష్టంగా నన్ను తప్ప వేరే దేవుడిని ఆరాధిస్తే వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేయండి, వినండి మంటల్లో తోసేయండి అని చెప్పేసి వేరుగా చెప్పారు కదా. మరి అటువంటి భగవద్గీతలో లేదుగా ఎక్కడ? భగవద్గీత ఖురాన్ బైబుల్ ఒకటే మీరు ఎట్లా చెప్తున్నారు ప్రచారం? ఖురాన్ కాదు ఒకటే అనట్లేదు నేను. మీరు అన్నారు స్టేట్మెంట్ రికార్డు గీత ఇది మదర్ ఆఫ్ ఆల్ శాస్త్రాస్. ఇందులో నుంచి కొన్ని అక్కడ ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఏమంటారు ప్రేమ ఇవన్నీ ఇంపార్టెంట్ అంటారు అంతే. అవి ఇప్పుడు ఏంటంటే చూడు, నేను అందుకోసం మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ జ్ఞానము స్వయంగా భగవంతుడు ఇచ్చినటువంటిది. సార్ ఇంకోటి కానీ తరఫున మీరు పునర్జన్మ నమ్ముతారు? ఒక్కసారి పునర్జన్మ నమ్ముతారా? పునర్జన్మ 100% ఉంది. మరి ఇస్లాము క్రిస్టియానిటీ పునర్జన్మ, జుడాయిజం లో పునర్జన్మ. ఒక్క నిమిషం ఆయన ఒకటి అన్నాడు, ఒక్క నిమిషం ఉన్నాడు. చూడండి మీరు ఒక 2 సెంటెన్స్ చెప్తే మీరు మీకు మొదటి క్లియర్. ఇక్కడ ఏమైతారంటే ఇక్కడ భగవంతుడు ఇస్తున్నారు జ్ఞానం. సత్య త్రేతాయుగాలు 2500 సంవత్సరాలు ఈ జ్ఞాన ప్రాలత్వం నడుస్తుంది. ద్వాపరయుగంలో ఇక్కడ ఇది ఆది సనాతన దేవి దేవత ధర్మం ఒక్కటే ఉంటుంది ఈ ప్రపంచంలో, ఇండియానే ఉంటుంది అంతవరకు. ఇక్కడ ద్వాపరయుగంలో అంటే 2500 సంవత్సరాల తర్వాత ఇస్లాం స్టార్ట్ అవుతుంది. 2750 సంవత్సరాలు బుద్ధిజం స్టార్ట్ అవుతుంది.
3000 తర్వాత క్రిస్టియానిటీ వస్తారు. ఇవన్నీ ఇక్కడ అక్కడ వాళ్ళు కూడా మన నుంచి వచ్చిన వాళ్ళే. మీరు అలా అనకండి సార్. ఎందుకంటే బ్రహ్మకుమారి సంస్థ చెప్తున్న తప్పుడు ప్రచారాల్లో అన్నిటికంటే ప్రమాదకరమైతే ఇది. బ్రహ్మ అంటే ఎవరు? అబ్బా ఆదాములే బ్రహ్మ సరస్వతి. ఇది మీరు బుక్ లో ప్రింట్ చేశారా? లేదు, చేశాము. అబ్బా ఆదాములు బైబుల్లో ఉండే పురాణంలో ఉండే ఆది దంపతులే చెప్తారు, మొట్టమొదటి దంపతులని. వాళ్ళని బ్రహ్మ సరస్వతి అంటారు. కానీ పుట్టంగానే బ్రహ్మ సరస్వతి పట్టుకోవడం తీసుకుని తిరిగేంత అట్లా కాదు. మీరు ఇంకొక మాట సార్, ఇంకొక మాట, యుగానికి 1250 సంవత్సరాలు అని చెప్పేసి అంటున్నారు. దీనికి ప్రమాణమే నాకు హిందూ గ్రంథాలకు ప్రిఫర్ చేసుకుంటే నాకు విష్ణు పురాణము లేకపోతే భాగవత పురాణం మీరు చెప్తాను వినండి సార్. మాకు కలియుగం అంటే 4,32,000 సంవత్సరాలు, పాపర యుగం అంటే 8,60,60,000 సంవత్సరాలు, త్రేతాయి 15,28,000 సంవత్సరాలు, సత్యయుగం మొత్తం కలిసి 43,20,000 సంవత్సరాలు. ఇది మా యుగ చక్రం. మీరు 1250 సంవత్సరాలు అంటున్నారు, నాకు అర్థం లేదు. కానీ ప్రమాణం ఏది? ఎందుకంటే మీరు మాట్లాడితే హిందువులు అని చెప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, సీసాలో విషం పెట్టేస్తే అది విషం అని రాసేసి వదిలేస్తే భయపడదు. ఎందుకంటే చదువుకున్నాడు దాన్ని తాకుండా వదిలేస్తారు. కానీ అదే విషయం మిఠాయిలో కలిస్తే ఇప్పుడు మీ బ్రహ్మకుమారి అనేది హిందూ ముసుగులో పనిచేస్తుంది కాబట్టి ఇలా హిందువులు ఎక్కువ మంది మోసపోతారు. హిందూ సంస్థ నాకేది. ఇప్పుడు మీకు చూడండి, మీరు భగవంతుడు ఉన్నారంటారు లేదు, భగవంతుడు ముమ్మట్టు ఉన్నాడు నమ్ముతున్నారు కాబట్టి నేను హిందూ. కాబట్టి చూడండి, మీరు భగవంతుని నమ్ముతున్నారు కాబట్టి మీకు భగవంతుని ప్రాప్తి కావాలి. ఈ విధంగా మీకు ప్రాప్తి అవుతారు సార్. ఇప్పుడు మీకు ఏంటంటే మీకు నాకు తేడా ఏం లేదు, తేడా చెప్తాను సార్. ఉంది చిన్న తేడా ఉంది. మా ఇంట్లో మా అమ్మ భక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మా నాన్న అని చెప్తున్నారు. మీరేం చెప్తున్నారంటే ఇవేదో మగవాళ్ళు అనుకుంటున్నారు, అంతమంది మా నాన్నలేని లేదు చెప్తున్నారు. తప్పు మాట అనలేదు. మేము అందరి దేవుళ్ళు సమానం అంటున్నారు. ఏం లేదు. ఇప్పుడు మీరు చూడండి, నేను అంటే ఆలోచిస్తున్నాను, మీరు భగవంతుని నమ్ముతారు, పూర్తిగా నమ్ముతాం. ఈ రోజు మీకు ఈ విధంగా భగవంతుని ప్రాప్తి జరిగింది. మీరు ఏం చేయదు, మీరు అడిగితే రీసెర్చ్ నేను చేస్తాను. మీరు ఏం చేస్తారంటే అర్జెంట్ కదా, వితౌట్ వేస్టింగ్ ఈవెన్ ఏ సింగిల్ డే, ఐఎమ్ అడ్వైజింగ్ మీరు 7 days కోర్స్ చేయండి సార్. మీరు 7 days కోర్స్ అన్నారు కదా చెప్తున్నా. ఇక్కడికి వచ్చేసి మీరు సహన శక్తిలో చాలా చెప్పారు. పళ్ళ చెట్టుకి రాళ్ళు చేసినా కూడా వాటి పళ్ళు వేస్తుందని చెప్పేసి. మరి నేను బ్రహ్మకుమారి సంస్థకి పదే ప్రశ్నలు వేశాను. నాకు ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా నా మీద ఎందుకు కేసులు పెట్టారు? బీకే రాజీవ్ ని కుల్దీప్ ఈ హెడ్ ఎవరైతే అంటే మీరు ఊరందరికీ చెప్పే సహనం నా విషయం ఎందుకు అలా చెప్పేసి భయపడి అవుతాను. 10 పని చేస్తాం అవసరం లేదు. మీరు భగవంతుని నమ్ముతారు కాబట్టి మీకు ఏది విధంగా భగవంతుని ప్రాప్తి కావాలా, మీ విధంగా మీరు ప్రాప్తి అవుతాం. సత్యం నేను చెప్పినా చూడండి. మీరు 20 కోర్స్ చేస్తే ఇప్పుడు ఏమైంది చూడండి, 1 week రాజయోగ కోర్స్ లో జాయిన్ అవుతాం. ఒక నిమిషం 1 week రాజయోగ కోర్స్ తర్వాత నాకు మీ ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక డెడికేటెడ్ పర్సన్ ని ఇదిగో లలిత్ డిబేట్ చేయండి అని చెప్పి నేను ఓపెన్ డిబేట్ లలిత్ కుమార్ తో చేయండి అని చెప్పిస్తారు ఒక్కొక్కరితో. నేను చెప్తున్నా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బ్రహ్మ బాబా పైన ఎన్ని అపనిందలు వేశారంటే ఈవెన్ ఫారిన్ ఆయన హీ సపోజ్ టు బి ది బెస్ట్ పర్సన్ యాజ్ ఏ బ్రహ్మ బాబా. ఆదం గురించి అంటున్నారా? లేఖరాజే ఆదం కాదు, ఇప్పుడు ఆదం కూడా బ్రహ్మదేవుడు అని చెప్పారు. ఏంది డీప్ గా మనకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు అక్కడ దాకా పిల్లల్ని కూర్చోబెట్టి చాలా చెప్పారు. అదే ప్రశ్నిస్తుంటే మళ్ళీ మీకు చెప్తా కాదు. ఒక్క మాట వింది, మీరు ఇప్పుడు ఉన్నారు చూడు, నా మీద మీకు సహనం లేదన్నా చెప్తాను. 100% బ్రహ్మ బాబా ఏమి లేదంటే ఆయన మీద ఆయన హీ సపోజ్ టు బి ది బెస్ట్ పర్సన్ యాజ్ ఎ లేఖరాజ్. ఈ బ్రహ్మ అయిన తర్వాత ఆయన పైన అనేక అపనిందలు వేశారు, ప్రపంచమంతా వెళ్ళిందే. అయినా ఆయన ఏమన్నారంటే కేసు పెట్టతాను, ఎందుకంటే అందరూ మన పెద్దలు. ఎందుకంటే అది మీరు ఎందుకు పెట్టారంటే అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ ఇవి నెగిటివిటీ వస్తుంది. ఇప్పుడు మేము ఆ మైత్రి కూడా చేస్తాం కదా సార్. నెగిటివిటీ వస్తుందంటే నేను అడిగిన క్వశ్చన్స్ లో ఎక్కడైనా ఉందా? ఇప్పుడు నేను ఆడడానికి ఒకటే ఆధారం ఒక సెంటెన్స్ విన్నా నేను దాంట్లో. ఎవరైనా సరే నా పర్సనల్ సమాధానం కాదు. నేను ఆ రోజు నుంచి ఫోన్ చేయాలనుకున్నా. ఇదేంటంటే పత్రిది ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ఆర్గనైజేషన్. మనం డైరెక్ట్ గా మాట్లాడాలి. రెడీ టు గెట్ ఎన్లైటెన్ కానీ నాకు చేసేది మీరు అయిపోయింది. మీ జన్మ ఇలా ధన్యం అయిపోయింది. మీరు వెళ్ళి 7 days కూడా ఈ రోజు నా జీవితంలో 1 hour వేస్ట్ అయింది. ఆ జన్మ ఎప్పుడు ధన్యమైందో ఆ తల్లిదండ్రులు కడుపున నేను ముందుగా పుట్టినప్పుడు నా జన్మ ధన్యవాదు. ప్రతిరోజు నేను తిలక ధారణ చేస్తున్నప్పుడు నా జన్మ ధన్యమవుతుంది. ఇప్పుడు చూడండి, నేను చెప్పినా కదా, మీ జన్మ ఈ రోజు ధన్యమైపోయింది. ఏ విధంగా సార్ ఎంతసేపు 7 days కోర్స్ అంటారేంటి సార్? విషయం చెప్పండి. మీరు వెళ్ళి 7 days ఇప్పుడు ఏ విధంగా ధన్యమైందో ఒక రీజన్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఒక చిన్న మాట
సార్ నేను కొన్ని క్వశ్చన్స్ అడిగా, ఆత్మ ఎక్కడ ఉందని ఆయనే చెప్పారు, నేను చెప్పింది కాదు. ఆయన అడిగిన మాటకే ప్రమాణం వింటున్నా, అది చెప్పలేదు. లేదు ఇప్పుడు కార్కి అన్ని పెట్టారు బానే ఉంది, ఆ 786 నెంబర్ ఎందుకు వేసారు అది నేను అడిగాను, దానికి ప్రాపర్ ఆన్సర్ లేదు. 2 బ్రహ్మదేవుడు ఆదాము, బ్రహ్మ సరస్వతులు ఆదాములు ఒకటే అని చెప్పేసి అంటున్నారు. ఏంటి ప్రమాణం? బైబిల్లో కానీ పురాణంలో కానీ ఎట్లా అట్లా రాసిందా, లేదు భవిష్య పురాణంలో ఏమన్నా రాసిందా? లేదు, దానికి సమాధానం రాలేదు. మీరు సహనం గురించి చెప్తున్నారు కదా, మీరు అదే సహనాన్ని కేవలం ప్రశ్నించిన నా మీద ఎందుకు చూపించట్లేదు? ఇది నేను అడిగా. మేబీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ దెన్ నాకు తెలియదు ఎగ్జాక్ట్ విషయము. మీరు నిశ్చింతగా ఇప్పుడు నేను కోరుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా ఏదైనా మాట్లాడతాను సార్. నేను ఆల్రెడీ మీకు తెలియదు కదా, నేను ఆల్రెడీ న్యూస్ కోర్స్ చేశాను. ఎప్పుడు చేసిన రాజీవ్ కోర్సు 2004లోనే చేశాను. మళ్ళీ ఒకసారి మళ్ళీ కూడా చేస్తాను. ఈసారి మీరు ఎక్కడ ఉండేది చెప్పండి. నేను నిజాంపేటలో మా సెంటర్ అక్కడ వెళ్ళండి. బ్రదర్ నిజాంపేట అడ్రస్ మీరు వెళ్ళి 7 అంటే ఇప్పుడు నాకు నేషనల్కి ఇక్కడ 7 days కోర్స్ చేయకుండా నాకు సమాధానం రాదనుకున్నా. నేను ఎవ్రీథింగ్ ఆన్సర్, బట్ ఇఫ్ యు హావ్ పేషెన్స్ టు లిసన్. ఇంకోటి రికార్డ్ చేయకూడదు, ఎందుకంటే అఫీషియల్ ఇందాక నుంచి రికార్డింగ్ చేస్తున్నప్పుడు మీరు మాట్లాడాలి. సార్ మీరు చెప్తున్నప్పుడు మొత్తం రికార్డ్ చేస్తున్నప్పుడు ఆబ్జెక్ట్ చేయలేదు, ఇప్పుడు అతను మాట్లాడుతున్నప్పుడు మీరు ఆబ్జెక్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. అర్థం చేసుకోండి, ఆ రికార్డింగ్ మీరు అబ్జెక్ట్ చేస్తున్నారంటే ఒకటి కాదు, మీన్స్ యు ఆర్ రైట్ టు ఆన్సర్. ప్లీజ్ డౌన్ యువర్ వాయిస్, యువర్ స్పీచ్. ఓకే సారీ ఓకే ప్లీజ్. ఎనీథింగ్ యూ వాంట్ టు డిస్కస్ ప్లీజ్ అనే నో ప్రాబ్లం. సారీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ రికార్డింగ్ నేను అఫీషియల్గా మాట్లాడుతూ మీరు వచ్చినారు కాబట్టి నేను అది అనుకో చెప్తున్నా, నాకే అప్డేషన్ లేదు. సమాజానికి దీనివల్ల ఉపయోగం ఏంటి చెప్పండి. కాదు ఇప్పుడు చేస్తున్న ప్రయోగం వల్ల చాలా బాగుంది, మీరు ఎందుకు చేయాల్సి వస్తుంది, మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు మీరు ఈ స్పెషల్ ఈ సమాజాన్ని మార్చాలని ద్వాదశ జ్యోతిర్లింగాలని చూపించారు కదా. ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇక్కడ ప్రతిష్ఠ చేశారు కదా. ఇందులో శ్రీశైలం మల్లికార్జున స్వామితో పాటు భ్రమరాంబ అమ్మవారు ఉన్నారు, అవునా? అలాగే ఇక్కడ ఇంకెవరు, మహాకాళేశ్వర స్వామితో పాటు ఉజ్జయినిలో మహాకాళి అమ్మవారు ఉన్నారు. చాలా చోట్ల శివుడితో పాటు అమ్మవారు కూడా ఉన్నారు. కాశీలో విశ్వనాథుడితో పాటు విశాలాక్షి అమ్మవారు ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, శివుడు భార్య పార్వతీదేవి ఒప్పుకుంటారా? ఏమైతే అసలు ఇవన్నీ శివుడు భార్య పార్వతీదేవిని మీరు ఒప్పుకుంటారా? ఇది పోతారు సార్, అలా కాదు సార్. శివుడు మీరే రికార్డ్ చేయకుండా ఎందుకంటే నమ్మ అఫీషియల్ గా ఆయన సపోజ్ మీరేంటంటే మీరు వచ్చారు కాబట్టి నేను మాట్లాడుతున్నారు. సపోజ్ నేను మీకు చెప్తాను అది రికార్డ్, ఎందుకంటే ఇవి ఇట్స్ నాట్ జనరల్ నాలెడ్జ్. మీరు చూడండి, మీరు ఒక 1 month అటెండ్ అవ్వండి. సార్ అటెండ్ కావాల్సిన విషయం కాదు, ప్రజలకు ఏంటి ఉపయోగం దీనివల్ల? మీరు ఇంత చేసి పబ్లిసిటీ చేసుకుని వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పబ్లిక్? మీరు ప్రచారం చెప్తారు నన్నంతూ 100% చెప్పేటప్పుడు ఈ 100 అంటే ఎందుకు గ్రాంటెడ్? మీరు ఊహించినంత సుఖము, శాంతి, ఆనందం, శక్తి లభిస్తుందండి. ఇది ఏ మనిషికైనా లభిస్తుంది. అయితే మీ సిద్ధాంతాలు ఒక సిద్ధాంతం, స్త్రీ పురుషులు కలవకూడదా? కాదండి, భార్యాభర్తలు భాషను విన్నాను కాబట్టి మీరు ఒకటే సమాజానికి మొత్తము మగవాళ్ళు అయిపోయారంటే ప్రపంచం అంతా. నా కళ్ళ ముందు ఇందాక చిన్న చిన్న పిల్లల్ని, కాలేజ్ పిల్లల్ని నుంచోబెట్టి పిల్లలతో చెప్తా ఉన్నారు. కంప్లైంట్ చేయండి. నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీరు నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? మీతో వాదన చేయట్లే నేను. మీతో కంప్లీట్ చేసుకోండి అంటే మా గ్రంథాల గురించి పిచ్చి రాతలు రాస్తే మేము మూసుకు వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? చూసుకోండి, నేను అడుగుతా, ఇట్లాంటి వాళ్ళకి స్టార్ ఎందుకు ఇచ్చారో అడుగుతా. నేను నాతో వాదించొద్దు, మీరు కంప్లైంట్ చేసుకోండి. మీ స్టోర్ లోకి వచ్చినట్టు ఫీల్ అయిపోతున్నావు. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? నాతోనే చెప్పారు, మీరు నాతో చెప్పారు. డబ్బులు కట్టొచ్చు, మీరు చెప్పే simple thing and of teachers are being distorted. No, we'll definitely question. Just
సింపుల్ థింగ్ అయినా ఇస్ అన్నప్పుడు మనం లెటర్ రెస్పెక్ట్ ఏమన్నారు సింపుల్ ఫైనల్లీ ఐ ఫౌండ్ వన్ థింగ్ నెవర్ గెట్ ఆన్సర్స్ ఫ్రమ్ బ్రహ్మకుమారి. కాదు చిన్నగా మాట్లాడదాము ఏం తప్పు ఆయన హీ హాజ్ అ రైట్ టు క్వశ్చన్. Of course he has a right. He could have told even in a polite manner. Everybody is a unique here. సో మరి ఏంటి సింపుల్ థింగ్ సో ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అయితే రావండి, అర్థమైపోయింది. చిన్నపిల్లలందరూ నించోబెట్టి వారం కోసం రోజుల కోసం అంటున్నారు. నేను నా నెంబర్ తీసుకోవటం కాదు, బీకే సెంటర్స్ అన్నింటిలో లలిత్ కుమార్ అని కాల్ చేసి 1 week రండి నేను ట్రైనింగ్ ఇస్తాను చెప్పమానంటే నేను వస్తా. మీరు జస్ట్ ఎందుకు మీకు 1 week 1 month జస్ట్ 1 day వచ్చేది. ఇప్పుడు సివిల్స్ రాసేవాడు నేను 1 month లో పాస్ చేశాను, ఇస్ ఇట్ పాసిబుల్? ఈ పాస్ కానీ సిమిలర్ కాదు కదండి. దిస్ ఈస్ ఫస్ట్ ఇప్పుడు 5-6 క్వశ్చన్ అడిగింది సరే సార్, క్వశ్చన్ ఆన్సర్ చెప్పట్లేదు. వీళ్ళు హెచ్చుగా సార్ పేపర్ అన్నింటి వచ్చింది వీళ్ళంతా టార్గెట్ మేము చూస్తున్నాం కదా. లేడీస్ అమ్మాయిలు వస్తారు కదా, నేను చెప్తాను అమ్మాయిలు వస్తారు కదా, బాగా టార్గెట్ ఇంతమంది దాన్ని ప్రూవ్ ఇప్పిస్తాడు. ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ వచ్చిన అమ్మాయిలు వస్తారు, నేను అడిగిన దాని క్వశ్చన్ కూడా అడగాలని చెప్పలేదు. మీకు మీరు చెప్పాను మీరు చేయండి, మీరు నా నంబర్ ఇది దాన్ని మరొక విధంగా వీళ్ళు మనకు ముస్లిం విషయాలు చేస్తుంటే వీళ్ళు మనం చేస్తున్నారు. ఎవరిలో చేసుకుంటారండి మీరు చెప్తారండి. నా పేరు ఆయన డాక్టర్ అబ్జర్వ్ చేస్తుంది అక్కడ అయితే మనం నలుగురు మా దగ్గర మీరు ఏం చేయొద్దు. ఇప్పుడు మీరు ఏది చేస్తే అది నో ప్రాబ్లం. మీరు ఏం చేస్తారు నేను నమ్మకపోయాను. యువర్ పబ్లిక్ డయాస్ నో ప్రాబ్లం క్వశ్చన్. ఇప్పుడు మీకు చేస్తాను. మీరు ఓపిక ఉంటే నేను 100% ఐ కెన్ అష్యూర్ దట్ విల్ ఆన్సర్ ఎవ్రీ ఆఫ్ యువర్ క్వశ్చన్. దేర్ నో ప్రాబ్లం. బట్ ఏంటంటే నేను ఇప్పుడు మీకు ఓపిక మీరు చెప్పినంత సేపు వింటాను, నాకు ఎందుకు ఆన్సర్ చేయట్లేదు? మీరు చెప్పండి. మీరు ఇది రికార్డ్ చేయకూడదు ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ ఆథరైజ్డ్. మీకు మళ్ళీ కావాలంటే సిస్టర్స్ తో డిఫరెంట్. బట్ మీరు ఇప్పుడు నేను చెప్పిన మీరు చేయండి. మీరు ఎక్కడికి రమ్మని నాకు వచ్చి నేను ఆన్సర్ చెప్పొచ్చు. ఇప్పుడే చేస్తాను. మీరు ఇఫ్ యూ హ్యావ్ ఎ పేషెంట్ ఐ స్టాప్ రికార్డింగ్. మీకు నేను అన్ను మీకు నేను whenever a debate goes, that will be definitely on screen, on camera. 7764 దీని ఏంటంటే అడిగిన ఆథరైజ్డ్ స్కిట్ దీన్ని మీరు పర్సనల్ లెవెల్లో మీతో మాట్లాడండి. ఎందుకంటే మీరు ఇదేనే you're not authorized to talk about organization, but you're supposed to talk about books. బికాస్ చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు రికార్డ్ చేయండి. నేను అఫీషియల్గా ఐఎమ్ నాట్ ది స్పోక్స్ పర్సన్. మీకు పర్సనల్ గా నేను నాకు పర్సనల్ గా ఏం కావాలి? నేను ఆల్రెడీ అన్ని మీ బుక్స్ నేను చదివాను. పర్సనల్ గా మీరు చూడండి 1000 క్వశ్చన్లు ఫర్ ద పబ్లిక్ ఏంటంటే పబ్లిక్ ఇప్పుడు నేను ఇవ్వకూడదు అని చెప్తున్నా. మీరు పర్సనల్ ఇప్పుడు నేను చెప్పిన పని మీరు చేయండి. మీరు అటెండ్ అవ్వండి కోర్టు. మీకు ఇప్పుడైనా నేను ఆధార్ చేస్తాను రికార్డ్ చేయలేదు. నేను ఐఎమ్ నాట్ ఆథరైజ్ స్పీక్ అంటే ఈ పబ్లిక్ దాంట్లో. మీతో ఇప్పుడైనా నేను 1000 క్వశ్చన్లైనా మీకు 10 క్వశ్చన్లకి నేను ఒక్కదాన్ని ఆన్సర్ చేస్తాను. ఏంటంటే ఫస్ట్ మాట్లాడ కెమెరా ఉన్నది సార్. క్వశ్చన్ అడిగిన తర్వాత ఈ ఫాన్ కెమెరా ఐ డోంట్ మ్యాటర్ అని చెప్తే లేదు. ఇప్పుడు నేను అంటే అఫీషియల్లీ ఐఎమ్ నాట్ అవన్ కోసం చెప్తాను. లేకపోతే ఏమైంది నాకేం ఐఎమ్ అబ్జెక్షన్ ఐ ఆన్సర్ అవ్వలేదు. ఆల్ ఓవర్ పాయింట్ ఇన్స్టెంట్ గా 1000 క్వశ్చన్లో నేను ఆన్సర్ చేస్తాను ఇన్స్టెంట్ గా వితౌట్ ఎనీ ల్యాబ్స్. ఎటువంటి బిజినెస్ లేదు. అందుకని ఆడపిల్లలు మగపిల్లలు అందరూ చిన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మోసపోతూ ఉన్నారు. క్వశ్చన్స్ ఎక్కడన్నా సరే రిలేషనల్ క్వశ్చన్స్ ఉన్నాయా నేను అడిగింది? మీరు ఉండలేదు. నేను చెప్తున్నాను కదా మీకు అబ్సల్యూట్లీ నేను ఇన్స్టెంట్ గా ఆన్సర్ చేస్తాను ఎన్ని క్వశ్చన్. నేనే కదా ఫ్రమ్ ఎనీబడి ఇన్ ది వరల్డ్ అంటే. బట్ మీరు ఏం పెట్టాలి ఇప్పుడు రికార్డ్ చేయండి. These are our proofs. Well, maybe I have news.